చలో చలో చలో. ఆల్రెడీ మా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు షూట్స్ తీసుకోవడం. కలర్ లివర్ స్నో సూట్ లో కలర్స్ ఏంది బ్రో? ఫొటోస్ కోసమా? అంటే యు ఆర్ ఆస్కింగ్ పింక్ వన్. మీరు మేడం సోలాంగ్ వ్యాలీ నుంచి ఇప్పుడు మేము అత్తల్ టన్నెల్లోకి వెళ్తున్నాము. అత్తల్ టన్నెల్ మన టెంపోస్ వెళ్ళట్లేదు, ఆపేశారండి. టెంపోస్ స్నోఫాల్ ఉందంట కొంచెం, అందుకని చెప్పి ఆపేశారు. మేము వచ్చేసి ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకున్నాం, జిప్సీ మాట్లాడుకున్నాం. జిప్సీ 4x4 ఉంటాయి కదా, అవి మాట్లాడుకున్నాం. ఒక్క జిప్సీలో 5 మెంబర్స్ వెళ్తున్నాము. ఒక్కటి వచ్చేసి 6,000 తీసుకుంటున్నాడు. 6,000 12,000 మొత్తము. అంతకు మించి తగ్గట్లేదు బార్గెన్ చేసిన. సీజన్ అయ్యేసరికి ఏమో. ఇంకోటి ఏంటంటే వెహికల్ మాట్లాడుకున్న తర్వాత తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైనా స్నో పడి ఆపేసినా వాళ్ళు మనీ రిటర్న్ ఉండదు. సో మనీ అట్ యువర్ ఓన్ రిస్క్. అది జారిపోతుంది, అందుకని వెహికల్ ఎట్టే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మేము వెహికల్ తీసుకుందాం అని చెప్పాం కదా, వెహికల్ మాట్లాడేసి అత్తల్ టన్నెల్ స్టార్ట్ అయిపోయాము. సో టెంపోస్ కానీ బైక్స్ కానీ మీరు ఏమి చూడరు, ఓన్లీ జిప్సీస్ మాత్రమే అలో చేస్తున్నారు. సో త్రూ జిప్సీ ద్వారా మేము అత్తల్ టన్నెల్ స్టార్ట్ అయిపోయాం. వ్యూ మాత్రం చూడండి ఒకసారి, తిరిగిపోయింది అసలు. చాలా బాగుంది. చలో 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 అత్తల్ టన్నెల్. చేస్తా ఉన్నారు స్లోని. अब वो लोग बोल रहे थे ना टेम्पो दिखा रहा है तुम्हें, किसी ने देखा एक भी ఓన్లీ 4 వీలర్. దీనికంతా కారణం ఎవరో కాదు, శ్రీరామ్రోనే. వద్దు వెళ్ళొద్దు అని ఫోర్స్ చేశాడు. వాళ్ళు రానప్పుడు మనం ఎందుకు వెళ్తాం అన్నాడు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకు. అరే ఏం తీయాలరా బాబు అసలు చూడడానికి. కానీ మనం చూసినంతగా కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది అసలు. మనం ఎంత బాగా చూడగలుగుతున్నాం. స్టార్ట్ అయింది బ్రో అత్తల్ టన్నెల్. క్లీన్ కర్ लो. ఇదిగోని ఫ్రెండ్స్, ఎంటర్ అయిపోతాం అటల్ టన్నెల్. ఇదే అటల్ టన్నెల్ మనకి, రోహతాంగ్ అటల్ టన్నెల్. ఇదిగోని చూడండి, ఇదే అటల్ టన్నెల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. कितना किलोमीटर से है? अब 9 किलोमीटर का टनल आ गया, टनल पॉइंट आ गया, अंदर से जाएंगे. ఓకే, మొత్తం ఇది టన్నెల్ అన్నమాట. అక్కడ టన్నెల్ అన్నమాట. మొత్తం 9 కిలోమీటర్స్ టన్నెల్ ఉంటది. ఇదంతా అవతల ఉంటది. ఇంకా అవతలకి ఎంతో స్నో ఆపుతారు. 1 2 3 4 यहाँ से स्टार्ट हुआ टनल. पूरा 9 किलोमीटर टनल है. क्रॉस करने के लिए टाइम कितना टाइम लगता है? पूरा 9 किलोमीटर. कितना टाइम लगेगा? 7 से 8 मिनट. 7 to 8 kilometers క్రాస్ అవడానికి 7 to 8 kilometers పడుతుంది. ఎగ్జిట్ వచ్చేసాం, అటల్ టన్నెల్ ఎగ్జిట్. యూజ్ ఎలా ఉందో చూడండి, అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. స్నో చూడండి ఇక్కడ. ఓకే, ఒక పెద్ద ట్రీస్ అసలు లేవు చూడండి. అసలు ఏమన్నా ఉందో చూడండి. చూడండి ఇటు చూడండి. इधर ही रुकना, अपन लोग यहीं पे ही उतरेंगे. ओके ओके, अपना पॉइंट यही है, हम उधर चलेंगे. प्रोजेक्ट दीपक, ठीक है. चंद्रा ब्रिज वेलकम्स यू. वाओ वाओ वाओ, अच्छा है ना सिस्टर? अच्छा है, बहुत अच्छा है. मिस कर देते ना तुम लोग फिर. అదిగో లేక్ అడిగో కదా.
అక్కడికి వెళ్ళొచ్చు नीचे जा सकते भाई क्या उस साइड नहीं उस उधर उधर भाई हां वही चाहिए उधर जाएंगे మనకు అదే కావాలి స్నోఫాల్ పడుతుంది బ్రో స్నోఫాల్ ఉంది బ్రో చెప్తే కనపడింది ఉంది ఉంది లైట్ స్నోఫాల్ లైట్ గా వెరీ లైట్ స్నో పడుతుంది. ఒకసారి చూస్తాం దిగిన తర్వాత అట్లీస్ట్ ఏదో ఒకటి లైట్ గా అయినా స్నో చూస్తున్నాం. రోడ్ రిజిల్ అవుతుంది. अपनी लैंग्वेज में बोलना फुल पैसा वसूल फुल पैसा वसूल है. ठीक है हम कॉल करते हैं వెరీ లైట్ స్నో. అదిరిపోయింది వ్యూ, అదిరిపోయింది. వాళ్ళం అసలు చూడండి మామూలు లేదు. చుట్టూరు స్నో ఉంది చూడండి. అదిరిపోయింది వ్యూ అసలు ఎక్సలెంట్ ఉంది. డెఫినెట్లీ మిస్ మాత్రం కాకండి. లైట్ స్నో పడుతుంది. స్నోఫాల్ చిన్న చిన్నగా స్నోఫాల్ పడుతుంది. అదిరిపోయింది పోయి అసలు మామూలుగా లేదు. జిప్లైన్ పెద్దది. ఒక్కసారి కిందకి వెళ్తున్నాను అంటే మామూలుగా ఉండదు. అదిరిపోయింది బ్రో, స్నో పడతా ఉంది బ్రో. నది దగ్గరికి పోదాం. అదే అక్కడ నది ఫ్లోటింగ్ అవుతుంది. వెళ్దాం పదండి. మామూలుగా అసలు లానే ఇద్దా అవుతుంది. చూసుకో, ఇప్పుడు వచ్చినట్టుంది మనాలికి. ఒకసారి చూడండి, మామూలుగా లేదు నిజంగా. ఎవరా అది తీయాల్సిందే, జారి పడింది. ఎన్నిసార్లు పడుతుంది. ఇప్పుడు వచ్చింది మనాలి. మీకు చూడండి, ఇప్పుడు తిప్పుతాను చూడండి. మామూలుగా అసలు వ్యూ చూడండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది అసలు, సూపర్ ఉంది. స్నో పడతా ఉంది. బాబే ఒకటి వస్తుంది బ్రో, చూడండి. వావ్, అదిరిపోతుంది వ్యూ, మామూలుగా లేదు. సూపర్ ఉంది అసలు. లావణ్య ఏం చేస్తున్నావు? చలో తీస్తున్నా. రావట్లేదు. ఎలా ఉంది వ్యూ? ఎలా ఉంది? అదిరిపోయింది. ఇక్కడ ఓల్డ్ మార్క్ వేస్తే ఉంటది బ్రో. వావ్, అవసరం. లావణ్యదా నిన్ను పట్టుకోమని ఇచ్చారు, తిరుమల కాదు. నిన్ను పట్టుకోమని ఇచ్చారు, తిరుమల కాదు. ఫుడ్ పట్టుకోమని ఇచ్చారు. ఎలా ఉంది లావణ్య? లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ టైం నేను మార్చి ఎండింగ్ లో వచ్చాను, అప్పుడు ఇంత లేదు, జస్ట్ ఉండింది అంతే. అబ్బా, దిస్ టైం ఇట్స్ లైక్ వావ్. అయ్యారో స్టెప్పుల్లోకి వెళ్ళిపోతుంది మంచు. వీళ్ళు తలంబ్రాల కోసం ఐస్ కరగబెడుతున్నారు, సారీ పగలు కొడుతున్నారు. సో వెరీ ఎక్సైటెడ్. రెడీ రెడీ. ఆడ చెప్తారు. ఇగో ఇది ఫస్ట్, ఇది తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేసుకో. తల మీద చేయబెట్టమ్మా నువ్వు కూడా. రెడీ రెడీ. ఇక పోతేయండి. తలంబ్రాలు తలంబ్రాలు తలంబ్రాలు. తలంబ్రాలు తీసుకోండి. నువ్వు పోయేద్దురా రే పిచ్చి. నేను ఇరుక్కుపోయారా రే లోపల. ఓకే, పెళ్ళి ఓకే. పెళ్లి కొడుకు పారిపోయాడు. భయ్యా నోట్లోకి పోతుంది భయ్యా మంచు, గొంతు కూడా మారిపోతుంది. మీకు అక్కడ మనకి ఉన్నాయి కదా హౌసెస్, అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. ఇవ్వండి, ఇవి
అక్కడ అంతా పోలీసు వాళ్ళు ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, మొత్తం మిలిటరీ క్యాంప్స్ అవి. వాళ్ళు స్నో టైంలో ఇక్కడే ఉండి అందరూ ఎవరైనా రాకుండా వచ్చిన వాళ్ళు పంపించడం చేస్తుంటారు. అదిగోండి జిప్ లైన్ కూడా ఉంది, మొత్తం జిప్ లైన్ అది వెళ్తున్నట్టు చూడండి. జిప్ లైన్ ఒకటి ఉంది, ప్లస్ మళ్ళీ ఏటీవీ రైడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు సోలాంగ్ వ్యాలీ కంటే కూడా అత్తల్ టన్నల్ వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సోలాంగ్ వ్యాలీలో చెట్లు స్నో ఉన్నాయి కానీ బట్ అంతకంటే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత స్నో కూడా పడుతుంటుంది, పక్కా స్నో పడుతుంటుంది. స్నో ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది, నోట్లోకి పోతుంది స్నో, చూడు మీద మొత్తం పడుతుంది. గమనిస్తున్నారు ఇక్కడ, ఇదిగోండి స్నో జుట్టు మీద కూడా పడుతుంది చూడు. మిలిటరీ వాళ్ళు పాపం చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎండర్ మా వచ్చిన తర్వాత మళ్ళీ సైరన్ వేసుకొని వస్తారేమో అనిపిస్తుంది. ఇందాక మిలిటరీ వాళ్ళు తినేస్తాను అన్నారు కదా, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. మేము అందుకే వాటర్ ఎవరు చూపిద్దామని మీకు పరిగెడుతున్నాం. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు వేసి పడేస్తారు, లేకపోతే మళ్ళీ తిడతారు వాళ్ళు. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళేసి ఎవరు చూపించేసుకోవాలి, మళ్ళీ వచ్చేస్తాం. బాబు ఎంతలో అవుతుందండి భయ్యా, ఇదేంది భయ్యా ఇక్కడ దిగో చూడండి. అక్కడ చూడండి ఫ్లోటింగ్ ఎంత ఉందో. బ్రో స్కిట్ చేద్దాం బ్రో. స్కిట్ ఇట్లా ఫ్లోటింగ్ ఎంత ఉంది చూడండి. అదే రాళ్ళు అవి స్కిట్టింగ్ కావాలంటే వాళ్ళకి రాళ్ళు. నాకే బ్రో ఆయన వస్తే మాత్రం తిడతారు బ్రో. మళ్ళీ అక్కడ ఆయన ఉన్నాడు బ్రో, డ్యూటీ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. ఆయన యూనిఫామ్ కదా అది, స్నో సూట్. ఇందాకే చూసా యూనిఫామ్ అంటే స్నో సూట్ పెట్టుకొని అంటారు. అక్కడికి వెళ్దాం బ్రో, బాగుంటది ఆ వాటర్ ఫ్లోటింగ్. వెళ్తాం కానీ మిలిటరీ వాళ్ళు అంతే మాత్రం ఎగిరి పడతాం. నన్నే కొట్టించుకుంటుందా 1 అవర్ నుంచి మనల్ని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఆయన పొమ్మన్నాడు వస్తున్నాం. బ్రో ఏం కదా నడు, ఎవ్వరు ఆపేటోళ్ళు లేరు, పోదాం డైరెక్ట్. ఆపేటోళ్ళు లేరు, వచ్చిన తర్వాత వాళ్ళు దగ్గర జారుతారా ఇక్కడ జాగ్రత్త ఇట్లా. స్టోన్స్ ఉన్నాయా అబ్బా? లేవు బ్రో భయ్యా భయం వేస్తుంది భయ్యా. స్టోన్స్ ఉన్నాయి భయ్యా. ఇటు అందరూ స్కిట్ చేసినట్టున్నారు. ఇక్కడ రూట్ ఉంది, వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళి వస్తాం. బ్రో అంతా స్కిట్ చేసి నువ్వు వెళ్ళు ఫస్ట్, నువ్వు వెళ్ళి మమ్మల్ని వీడియో నువ్వు వెళ్ళు ఫస్ట్. వీళ్ళ వీడియో కోసం నన్ను చూసి బలి చేస్తున్నారు. మరీ దారుణంగా ఉన్నారు వీళ్ళు. తొందరగా అండి, స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన వాళ్ళు రండి, 1 by 1 రండి. రా లేచినాడు మాయ్ మళ్ళీ తల తిరిగిందనుకో, గ్యాప్ అనే సపోర్ట్ చెయ్యట్లేదు పదా. రివర్ చూపిద్దాం. పరిగెత్తండి రివర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత ఉందో. రివర్ ఫ్లోటింగ్ చూడండి. వాళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు మిలిటరీ వాళ్ళు. మా చెయ్యికి తగులుతుంది. గట్టిగా ఉంది బాగా. కైండ్ ఆఫ్. ఆర్ యు హ్యాపీ చైతన్య? ఆసమ్. నీకు ఉండు నీకు ఇంట్రెస్ట్ రాలేదు మనాలికి రావడం అని అన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? ఇప్పుడు అలాగే ఉంది. హౌ ఈస్ యువర్ ఫీలింగ్? ఇట్స్ సో చిల్లింగ్, వెరీ చల్లగా. ఆర్ యు ఎంజాయింగ్? How is your feeling traveling with us? Yeah, ఎలా ఉంది? very excited and వెరీ హానరబుల్. టు బి ఫ్రాంక్లీ మీ ఇంటర్వ్యూలో ఉన్నా. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇట్స్ a good time to spend with you guys. Really? Yeah, తెలుగు లోపల హార్ట్ నుంచి yeah, హార్ట్ నుంచే.
యాక్చువల్లీ మేము కూడా సోలో ట్రిప్స్ అనుకున్నాం. బ్యాచ్ తో వచ్చేటప్పుడు అందరూ కపుల్స్ అన్నారు. సో అందరూ ముసలి వస్తారేమో అనుకున్నాం. బట్ ఓకే, అందరూ కలిసిపోయారు. అందరూ మనలాగే. సేమ్ ఫీలింగ్ చూడండి. నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. పొగలు వద్దండి. హాయ్ బ్రో. మిలిటరీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. స్నోఫాల్ పెద్ద అవుతుంది, ఇంకా మొత్తం ట్రాఫిక్ అయిపోయి స్నో పడతామని చెప్పేసి వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ నుంచి. ఇంకా అందరినీ పంపించేస్తున్నాను మొత్తం. వెళ్ళిపోతున్నారు ఇంకా. అయ్యో మిలిటరీ వాళ్ళు పంపించేస్తా ఉన్నారు. మహేష్ की तरह वो बोलो विष्णु वो गाड़ी पे जाते प्लेस नहीं पूरे बड़ा है ना ఫుల్ స్నో పడింది विष्णु చాలా गाड़ी पे ఇంకా जाते మిలిటరీ వాళ్ళు ఇంకా వెళ్ళిపోమంటున్నారు. మేమేమంటున్నారు ఇక్కడ నుంచి आप डिस्कस करो ना, అసలు बोल दिया मैं ఉన్నాయట్లేదు. ఇంకా యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేసి ఇంక వెళ్ళిపోమంటున్నారు. స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ వెహికల్స్ వచ్చాము. మిగతా వాళ్ళు కొంతమంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఫుల్ తడిచింది బ్రో, బాగా తడిచింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు కూడా వినపడవు. రేపు మూకీ వ్లాగ్ ఉంటుంది. రేపు ఇవేం వినపడదు. పెట్టినందుకు ఎంజాయ్ చేశాను. లావణ్య, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? దిస్ టైమ్ ఈస్ లైక్ మాతో వచ్చారు కాబట్టి అది కూడా. ఎస్, నువ్వు మాతో వచ్చావు కాబట్టి స్నో పడింది తెలుసా? అది లైక్ ఎలా ఉందంటే ఒక ఫన్ ట్రిప్ లా, ఏదో ఒక ఫ్రెండ్స్ లా అట్లా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది ఈసారి ట్రిప్. ఎస్, విల్ ప్లాన్ ఆల్సో అనదర్ వన్. నిలువుగా చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం బ్రో. మేము స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. స్నో ఫాల్ స్టార్ట్ అయిపోయి పంపించేస్తున్నాం చెప్పాను కదా. వాళ్ళు తిడుతున్నారు ఇంకా మిలిటరీ వాళ్ళు వెళ్ళిపోమని. 18 seconds వెళ్ళిపోతున్నాం మేము. సీదా జాయేగా హోటల్. మాల్ రోడ్ వెళ్తే మాల్ రోడ్ దగ్గర ఆగుతాము, లేదు బట్ ఇంకా సొనాంగ్ వెళ్ళిపోయి టెంపో ఎక్కేసి మనం హోటల్కి వెళ్ళిపోతాం. మాల్ రోడ్ కానీ హోటల్ కానీ. మామూలు లేదు వీక్స్ అసలు. నా వీడియోస్ లో స్నో కూడా ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి స్నో కనిపిస్తలేదు. చాలా 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 మీ ఫోన్ నా దగ్గరే ఉండేది వచ్చేటప్పుడు. వర్త్ వర్మ వర్త్ వర్త్ వర్మ వర్త్. ఇక్కడ ఉన్నారు కదా అందరూ. ఈ టన్నల్ దగ్గర టన్నల్ బంద్ చేస్తారు. సో అందరిని ఆపేస్తారు. ఇంక ఇక్కడ నుంచి పోనివ్వట్లేదు ఇప్పుడు. అందుకే ఇక్కడే దిగేస్తున్నాం. యాక్చువల్లీ మేమైతే చాలా లక్కీ.